అందరికీ నమస్కారం. స్టార్ట్ నెక్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. Side bending 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Side turning 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Shoulder movements. Rotation 1 2 3 4 5 7 8 9 10. Reverse 1 2 3 5 6 7 8 9 10. Shoulder shrugging 1 2 3 4 5 6 7 8 9 10. Elbow touching 1 2 3 4 5 6 7 8 9 10. Flexion 1 2 3 4 5 6 7 8 9 10. Wrist 1 2 3 4 5 6 7 8 10. Fist 1 2 3 4 5 6 7 8 10. Rotation 1 2 3 4 5 6 7 8 10. Reverse 1 2 3 4 5 6 7 9 10. Lock the fingers and stretch 1 2 3 4 5 6 7 8 9 10. Chest bending 1 2 3 4 5 6 7 8 9 10. Shoulder shrugging 1 1 2 2 3 3 4 4 5 6 6 7 7 8 8 9 10 10. Both 1 2 3 4 5 6 7 8 9 10. Rotation 1 2 3 5 6 7 8 9 10. Reverse 1 2 4 5 6 7 8 9 10. Dumbling 1 2 3 4 5 6 7 8 9 10. Front and back scissoring 1 2 3 4 5 6 7 8 9 10. Back bending. చేతులు వెనకలా చేయండి. Do back bend 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Side bending 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Rotation 1 2 3 4 5 6 7 8 9 10. Reverse 1 2 3 4 5 6 7 8 9 10. Twisting 1 1 2 2 3 3
4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20 march fast 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10 second twisting, like the hands back side of the neck, twist 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20 knees up 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10 kicking side kick 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 side bend stretch 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 knees forward bend చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 rotation 1 2 3 4 5 6 7 8 9 10 reverse 1 2 3 4 5 6 7 8 9 10 total stretch 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే ఈరోజు రొటీన్గా మనం చేసే యోగా కాదు, ఈరోజు విరుద్ధ యోగా అని చెప్పి ఇది ఒక మెథడ్ ఉంటుంది అనమాట. అంటే ఒక పొజిషన్ మనం చేయగానే దాని ఆపోజిట్ పొజిషన్ చేయాలి, అంటే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంటుంది. అంటే మనం తీసుకునేది ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్ బెండింగ్. ఒక ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే బ్యాక్ బెండ్ చేయాలి, అలా అంటే ఆ కాంబినేషన్ ఉంటుంది. మనం స్టాండింగ్ కానీ సిట్టింగ్ కానీ ఏ పోస్చర్ అయినా సరే ఇదే ఆర్డర్లో చేయాలి, సరేనా? మనం చేసేటి రెగ్యులర్ చేసేటివి.
ఒకసారి అబ్జర్వ్ చేయండి అంతే. రిలాక్స్, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది. స్లో అండి బ్రీతింగ్. హస్త ఉత్తానాసన అంటే అది బ్యాక్ బెండింగ్. ఓకే, మనం రెగ్యులేట్ చేసేదే. చేయి ముందు కాలు ముందు పెట్టండి, ఒక కాలు ముందు పెట్టి చేతులు పైకెత్తి బెండ్ బ్యాక్, స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. కమ్ బ్యాక్, రిలాక్స్. ఇది బ్యాక్ బెండ్ అంటే మన స్పైన్ ఇలా బెండ్ అయింది కదా. ఇప్పుడు దానికి ఆపోజిట్ చేయాలి మనం. ఓకే, ద్వికోణాసన. చేతులు రెండు వెనక్కి లాక్ చేయండి, స్ట్రెచ్ చేసి కాళ్ళ మధ్య దూరం ఉంచాలి. బెండ్ ఫార్వర్డ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Come back. ఓకే, బ్యాక్ బెండింగ్, స్పైన్ బ్యాక్ అయింది, ఫ్రంట్ బెండ్ అయింది. రిలాక్స్. ఇప్పుడు హనుమానాసన. ఓకే, కాలు ముందు పెడదాం, కంప్లీట్ స్ట్రెచ్, హ్యాండ్స్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. శ్వసంచలనాసనం కూడా ఉంటుంది, మరీ కిందికి వెళ్ళిపోవాలి, అది వద్దు, ఇది చేద్దాం. ఓకే, ఇప్పుడు బ్యాక్ బెండ్ అయింది కదా, ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్ చేయాలి, దీనికి ఆపోజిట్ అంటే బ్యాలెన్స్ చేయాలి కదా. అందుకోసం దీనికి మనకు కావాల్సింది పాదహస్తాసన. చేతులు పైకి పెట్టి కంప్లీట్ బెండ్ కావాలి, ఎంత బెండ్ అయితే అంత మంచి. స్టేదే. 1, మరి అడ్వాన్స్ అక్కర్లేదు, పెయిన్స్ ఎక్కువ అవుతాయి, అందుకని జస్ట్ టచ్ చేయించాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Come back. సో ఒక బ్యాక్ బెండ్, ఒక ఫ్రంట్ బెండ్ ఇలా చేసుకోవడం వల్ల మన బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. స్పైన్లో ఉన్న కర్వేచర్స్ కూడా అన్వాంటెడ్గా ఓవర్ స్ట్రెచ్ కాకుండా ఉంటాయి. బ్యాక్ మజిల్స్, బాడీలో ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్లో ఉంటాయి. ఓకేనా? ఇదే ఆర్డర్లో ఈరోజు క్లాస్ అంతా మనం చేస్తాం. సిట్టింగ్ కానీ అలాగే ప్రోను సూపైన్ ఏది చేసినా అలాగే చేద్దాం. ఓకే, ఇప్పుడు పద్మాసనం. ఓకే, పద్మాసనంలో కూడా ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ ఇదే ఆర్డర్లో వెళ్దాం మనం ఈరోజు. ఓకే, పద్మాసన.
సైడ్ తిరుగుదాం. పద్మాసనాలో ఫార్వర్డ్ బెండింగ్. ఫార్వర్డ్ బెండింగ్ అంటే యోగముద్రాసన. ఓకే, చేతులు వెనక లాక్ చేయండి. ఫార్వర్డ్ బెండ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోలీ కమ్ బ్యాక్. ఫార్వర్డ్ బెండ్ చేసాం కదా, ఇదే పద్మాసనంలో మనం బ్యాక్ బెండ్ చేయాలి. పద్మాసనం చేయొద్దు. ఓకే, కొంచెం కష్టం ఉంటుంది, రెగ్యులర్ మనం చేసేది కాదు. పద్మ కోణాసన అంటారు. ఓకే, ఇదే పద్మాసనం ఎలా ఉంచి ఫార్వర్డ్ బెండ్ చేసిందని బ్యాక్ బెండ్ చేయాలి. ఓకే, రైస్, స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Slowly come down. అర్థమైందా? ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు ఇది ఫార్వర్డ్ స్పైన్ అనేది ఫ్రంట్ బెండ్ అయింది. ఇప్పుడు బ్యాక్ బెండ్ చేసి దానికి ఆపోజిట్. కాల్ స్ట్రైట్. ఇది పద్మాసనం వచ్చిన వాళ్ళు మాత్రమే చేయవచ్చు, ఎందుకంటే పద్మాసనం లేకపోతే ఆసనమే రాదు కదా. అంటే రోజు చేసేది కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. యోగాసనం రోజు రొటీన్ చేస్తున్నాం కదా, కొంచెం వేరేగా చేద్దామని ఈరోజు. యాంకిల్ మూమెంట్ ఏం, రిలాక్స్. ఓకే, ఇప్పుడు వజ్రాసన. వజ్రాసనలో ఒక 10 కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈ వజ్రాసనంలో 2 స్ట్రెచెస్ ఉంటాయి మనకు. ఈ పోస్చర్కి వెళ్ళి క్యాట్, క్యామెల్, మార్జాలాసన అండ్ ఉష్టాసన పొజిషన్ లాగా ఉంటుంది. అంటే స్పైన్ కిందికి ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ 2 అవుతాయి. ఇప్పుడు మనకు క్యామెల్ పోజ్. క్యామెల్ అంటే ఆ కంప్లీట్ పైకి తీయండి. మీ స్పైన్ అంతా పైకి ఎంత లేస్తే అంత మంచిది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చేశాం కదా. దీనికి ఆపోజిట్ అంటే స్పైన్ డిప్ రావాలి. ఇప్పుడు కిందికి వెళ్దాం. డౌన్. ఇది మార్జాలాసన. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19, 20. Come back. సో ఫస్ట్ ఏమో మనం క్యామెల్ పోజ్ చేసినప్పుడు బెండ్ వచ్చింది పైకి. ఇప్పుడు కిందికి వెళ్ళాం. కిందికి వెళ్తే డిప్ వచ్చింది. సో దీనికి ఆపోజిట్. రిలాక్స్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్. ఓకే, ఇప్పుడు మండుకాసన అంటారు. పిడికిలు రెండు బిగించి ఈ పొట్ట లోయర్ అబ్డోమెన్ ప్రెస్ చేసి ముందుకు బెండ్ కావాలి. ఫోర్ హెడ్ గ్రౌండ్ టచ్ చేయండి. స్టే దే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Slowly come back. Relax. ఇది ఫార్వర్డ్ బెండ్. ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు బ్యాక్ బెండ్ చేయాలి. ఇదే వజ్రాసనంలో బ్యాక్ బెండ్ చేయాలి. మళ్ళీ పొజిషన్ మార్చకుండా. మనకు ఒక పొజిషన్లోనే వస్తే బాగుంటుంది. దానికి మనకు పనిచేసేది అర్ధ చంద్ర మత్స్యాసనం అంటారు. ఓకే, బ్యాక్ బెండ్ ఇలాగే పడుకోవాలి. దానికి ఆపోజిట్ కదా కావాల్సింది. అందుకని కంప్లీట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. చేతుల పైన లాక్ చేయండి. స్టే దే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కమ్ బ్యాక్. మెల్లగా వజ్రాసనంలోనే లేవాలి. మళ్ళీ అంటే రాలేకపోతే కాళ్ళు పక్క నుంచి తీసేయచ్చు, పర్లేదు. కాకపోతే ఆపోజిట్ విరుద్ధి యోగ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందని చేస్తున్నాం. ఓకే, దానికి ఆపోజిట్ పడుకోండి. మకరాసన. రిలాక్స్.
ఓకే, ఇప్పుడు భుజంగాసనం చేద్దాం. ఛాతీ గట్టి రెండు చేతులు ఉంచండి, హాఫ్ లెవెల్ రైస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Down. Relax. భుజంగాసన బ్యాక్ బెండింగ్. ఇప్పుడు దీని కౌంటర్ పార్ట్ అంటే ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి మనం. ఫార్వర్డ్ బెండింగ్ దీని కాంబినేషన్ వచ్చి శశాంకాసన అంటాం. ఈ పోస్చర్ ఎందుకు బెండ్ అవుతాం? స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Come back. ఇది కూడా కాంబినేషన్ సరిపోయింది కదా. బ్యాక్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్. రిలాక్స్. ధనురాసన. కాళ్ళు రెండు ఫోల్డ్ చేయండి, యాంకిల్ పట్టుకోవాలి, బోత్ లెగ్స్ లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Down. Relax. ధనురాసన బ్యాక్ బెండింగ్. ఇప్పుడు దీనికి ఆపోజిట్ అంటే ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. సేమ్ అదే యాంగిల్లో మనకు బెండ్ అయ్యేది పర్వతాసనం. ఈ పోస్చర్ ఇలాగే ఉంచండి, హాఫ్. ఇది పోస్చర్.
Stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Down. తిరిగి పడుకోండి. రిలాక్స్. మనం బోర్లో పడుకొని 4 slow and deep breathing. ఇప్పుడు ఇంకో కాంబినేషన్ మనం రోజు చేస్తాం, తెలియకుండా చేసేది ఇది సేతుబంధాసనం. కాళ్ళు 2 ఫోల్డ్ చేయండి. చేతులు పైకి పెట్టచ్చు లేదా కింద అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నడుము లేపండి. రేజ్ యువర్ బటక్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Down. Slowly down. Relax. సో సేతుబంధాసనం ఏదైనా పర్లేదు, మనం పైకి లేపాం. ఇప్పుడు దానికి ఆపోజిట్ అంటే స్పైన్ని ఫార్వర్డ్ బెండ్ చేయాలి. సో దానికి పవనముక్తాసనం మనం రోజు చేస్తాం కదా. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Down. Relax. అది బ్యాక్ బెండింగ్, ఇది ఫార్వర్డ్ బెండింగ్.
ఇప్పుడు ఇంకో సెట్ చక్రాసన. 2 కాళ్ళు ఫోల్డ్ చేయండి, చేతులు వాళ్ళకి 2 వైపున ఉంచుకోండి. బాడీ మొత్తం లేపాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోలీ డౌన్. ఇది కొంచెం అడ్వాన్స్ అవుతుంది, మనం రెగ్యులర్ చేయము. ఫస్ట్ రిలాక్స్. స్పైన్ మనం ఆపోజిట్ బ్యాక్ బెండ్ చేసాం కదా, ఇప్పుడు దానికి కాంబినేషన్ ఫార్వర్డ్ బెండ్ చేయాలి స్పైన్ని. దీని కాంబినేషన్ పనిచేసేది ఉత్తానపాదాసన, విపరీత కర్ణీయాసన. ఓకే, 2 కాళ్ళు మెల్లగా లేపండి, నడుము లేపి సపోర్ట్ ఇవ్వాలి. ఇలా స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోలీ కమ్ డౌన్. కాళ్ళు బెండ్ చేయకుండా రాగలిగితే చాలా మంచిది. రిలాక్స్. Relaxing. Relaxing Shavasana. దానికన్నా ముందు కొంచెం స్పైనల్ ట్విస్ట్ చేసుకోండి, కొంచెం రిలాక్స్ అవుతారు. 2 కాళ్ళు ఫోల్డ్ చేసి 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Okay, relax. Relax in Shavasana till 30 count. Slow and deep breathing. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
24, 25, 26, 27, 28, 29, 30. ముందుగా సైడ్ తిరిగి లేచి కూర్చోండి. ఇప్పుడు ప్రాణాయామ లాస్ట్ చేసాను చూడండి. బ్యాలెన్స్ మనం ఇటు స్పైనల్ ట్విస్టింగ్ చేసాం కదా, అది బ్యాలెన్సింగ్ యోగాసన అంటారు. అంటే రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ చేయాలి. ఇది ఒక ఆసనం ఉంటుంది. ఒకరోజు చేద్దాం, అది కూడా అన్ని ఆపోజిట్. ఈరోజు చేసేది విరుద్ధ యోగా అంటారు దీన్ని. ప్రాణాయామ రైట్ హ్యాండ్ నాసికా ముద్ర, లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి. రైట్లో ఏం తీసుకొని రైట్లో ఏం చేద్దాం. 12 కౌంట్. ఓకే, స్టార్ట్. బ్రీత్ ఇన్, రిలీజ్, టేక్, 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 రిలీజ్. లాస్ట్ టైం. టేక్, రిలీజ్. ఇప్పుడు రైట్ సైడ్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ లైన్ తీసుకొని లెఫ్ట్ లైన్ చదవాలి. ఇచ్చేయడం వల్ల కూల్ అవుతుంది బాడీ. టేక్, రిలీజ్ 12 times. టేక్, రిలీజ్, 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 టేక్, రిలీజ్. లాస్ట్ టైం. టేక్, రిలీజ్. ఇప్పుడు పవన భస్త్రిక. సెంటర్లో పీల్చుకోవాలి, రైట్ వదిలేయాలి, మళ్ళీ సెంటర్లో పీల్చుకోవాలి, లెఫ్ట్ వదిలేయాలి. 54 చేద్దాం. ఓకే, స్టార్ట్. Finish. Omkaram. Keep the hands in Pranamudra.